జీవితంలో జరిగే కొన్ని విషయాలను మన శరీర భాగాలు చాలా వరకు పెద్ద నుదురు లేదంటే కళ్ళు, శరీర భాగాలు, పాదాలు ఇవన్నీ కూడా తెలియజేస్తాయి అన్నమాట. అలాగే పుట్టుమచ్చలకు కూడా మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు తెలియజేస్తాయి. అలాంటిది ఎప్పుడైనా సరే మనం పుట్టుమచ్చలు శాస్త్రంలో ఏం చెప్తుందంటే మగవారికి కుడివైపు ఇలా చూసుకుంటే కుడివైపు ఉండే భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ఖచ్చితంగా మంచిది, ఎడమవైపు ఉంటే దురదృష్టం. ఆడవాళ్ళకి అది రివర్స్ అనమాట. ఒకవేళ మగవారికి పుట్టుమచ్చలు కుడివైపు ఎడమవైపు ఉన్న వాటిల్లో ఎడమవైపు ఎక్కువ ఉంటాయి, కుడివైపు 2 ఉండి ఎడమవైపు 3 ఉంటాయి, లేకపోతే కుడివైపు 1 ఉండి ఎడమవైపు 5 ఉంటాయి. ఇలా ఎడమవైపు పుట్టుమచ్చలు ఎక్కువ ఉంటే మాత్రం వీళ్ళు జీవితం మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువగా కలిగి ఉంటారు. అంటే ఏంటంటే బాధ్యతలు తీసుకోవడం కానివ్వండి, బాగా సంపాదించడం కానివ్వండి, ఒక శ్రద్ధ లేకపోతే ఒక స్టడీ జీవితాన్ని అనుభవించడం అంటే ఇష్టం ఉండదన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఏది చూస్తే దానికి అట్రాక్ట్ అయిపోవడం, ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచే చదువు కాకుండా ఇతర విషయాలకు బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. శృంగార జీవితం మీద తెలియని ఆసక్తి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, వాయు వర్ష లేకుండా ప్రవర్తించడం, ఏయో చేయకుండా పనులు చేయడం ఇలా ఉంటుందన్నమాట. జీవితంలో వీళ్ళు చాలా వరకు తక్కువ వయసులోనే అన్నీ కోల్పోవడం, ఎందుకు పనికి రాకుండా అయిపోవడం అనేది కొందరు వ్యక్తుల్లో జరిగే అవకాశం ఉంటుంది. అది వేరేలాగా చెప్పడం కాదు, కానీ ఎడమవైపు ఎక్కువ పుట్టుమచ్చలు ఉన్నవాళ్ళు బృహస్పతి అంటే గ్రహాల్లో గురువు యొక్క ఆరాధన బాగా చేసుకోవాలి. అప్పుడే వీళ్ళకి అన్నీ కలిసి వచ్చి ఈ అనవసరమైన విషయాల మీద శ్రద్ధ తగ్గి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది.